వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను రీసెంట్గా వెళ్ళిన కూర్గ్ ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఓకే, ఎవ్రీథింగ్ అపార్ట్, ఒక 4 days ఆఫీస్లో లీవ్ పెట్టేసి బ్యాగ్స్ వదిలేసుకొని క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి కూర్గ్ వెళ్దామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ ఫిక్స్ అయిపోయినాం. సో వెళ్ళింది మాత్రం ట్రైన్, రిటర్న్ ఏమో ఫ్లైట్. ఎందుకంటే టైం మాకు సేవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రిటర్న్ జర్నీ అంతసేపు చేస్తే అలసిపోతాం కాబట్టి ఫ్లైట్ అని మేము చూస్ చేసుకున్నాం. ప్లస్ అక్కడ స్టే బుక్ చేసుకున్నాం ముందే, ఏమేం ప్లేసెస్ తిరగాలని చెప్పి బాగా ప్రీ ప్లాన్డ్తో ట్రైన్ ఎక్కామన్నమాట. సో ఈ బుడంకాయలు నాకు ఆ ట్రైన్లోనే కనిపించారు. మా పక్క బర్తే వాళ్ళది, భర్త ఏదో ఒకటి. సో రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశారు వాళ్ళు. అల్లరి చేస్తూనే ఉన్నారు, ఆడించు అని నన్ను సతాయిస్తూనే ఉన్నారు. దట్స్ ఓకే, ఎవ్రీథింగ్ అపార్ట్, ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. ట్రైన్ కొంచెం పర్ఫెక్ట్గా తీసుకెళ్ళింది టైంకి. సో 9:30, 9:45 కల్లా మేము మైసూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాం అనమాట. అక్కడి నుంచి మేము ఒక కార్ బుక్ చేసుకున్నాం జూమ్ కార్స్లో. వెళ్ళకంటే అంటే ట్రిప్కి ఒక 20-25 days ముందే బుక్ చేసుకున్నాము. సో ఆ కార్ ఒక 3 kilometers దూరంలో ఉంటే క్యాబ్ ఎక్కేసి కార్ దగ్గరికి వెళ్ళామన్నమాట. బుక్ చేసుకున్న కార్ తీసుకున్న వెంటనే మేము కూర్గ్ స్టార్ట్ అయిపోయాం. మైసూర్ నుంచి కూర్గ్ ఒక 2.5 hours జర్నీ. సో మంచిగా వెదర్ ఉండింది అక్కడ, చాలా బాగుంది. జర్నీ చేసినట్టు అస్సలు అనిపించలేదు. దారిలో ఒకసారి ఆగి కాఫీ తాగాము, చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను వెళ్ళిన ట్రిప్స్లో వెదర్ మంచిగా ఉండడం వల్ల ట్రిప్ చాలా బాగా జరిగింది. సో దిస్ వాజ్ ద వే టు కూర్గ్. మేము అక్కడ అన్ని ప్లేసెస్కి యాక్సెసిబుల్గా ఉండేటట్టు, దగ్గరగా ఉండేటట్టు ఒక స్టే బుక్ చేసుకున్నాం. దాని పేరు వచ్చి ది బర్చ్ వుడ్ రెట్రీట్ అనమాట. అందులో చాలా పెద్ద విల్లాస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విల్లాస్ అండ్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మేము ఒక విల్లా తీసుకున్నాం. ఆ విల్లా చుట్టూ అడవిలాగా ఉందన్నమాట. రాత్రులు కొంచెం భయం వేసింది, కానీ విల్లా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు విల్లా టూర్ అనమాట. ఫస్ట్ నేను వీడియో తీసిన, ఎందుకో తీయాలనిపించింది, చూపించాలనిపించింది. సో దిస్ వాజ్ ద రూమ్. 3 bedrooms ఉన్నాయి. కింద పెద్ద హాల్ అండ్ కిచెన్ యాక్సెసిబుల్గా ఉంది. అండ్ వాష్రూమ్స్ అంతా ఓకే, నీట్గా ఉన్నాయి. అండ్ కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి అక్కడ. మెయిన్ పార్ట్, నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే చుట్టూ చెట్లు అండ్ కాఫీ ప్లాంటేషన్, ఒక అడవి మధ్యలో ఉన్నట్టు ఉంది ఈ విల్లా. సో రాత్రి డే మొత్తం సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బర్డ్స్ చిర్పింగ్ సౌండ్స్ ప్లస్ ఇన్సెక్ట్స్ చేసే సౌండ్స్. రాత్రి అవే మళ్ళీ భయంకరంగా అనిపిస్తాయి. అసలు నేను రూమ్లోంచి బయటికి రాలేదు ఆ సౌండ్స్ వల్ల. మోస్ట్లీ మేము డే అంతా తిరగడానికి వెళ్ళిపోయాం కాబట్టి మాకు పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. అండ్ ప్లస్ కూర్గ్లో కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి మేము వెళ్ళిన రోజు నుంచి వచ్చే రోజు వరకు. ఎలా ఉండిందంటే జస్ట్ ఒక ప్లేస్కి రీచ్ అయ్యే వే మొత్తం వర్షం పడేది, మళ్ళీ కొంచెం సేపు ఆగిపోయేది. ప్లేస్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేది. అలా ఉండిందనమాట. బాగా ఆటలాడింది వర్షం మాతోటి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేసెస్. ఎవ్రీ ప్లేస్ వాజ్ బ్యూటిఫుల్. వర్షం పడడం వల్ల ఇంకా బ్యూటిఫుల్ అయ్యిందనమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద విల్లా. ఇలా వచ్చింది. కింద ఫ్లోర్లో హాల్, కిచెన్ అండ్ ఆల్సో ఒక బెడ్రూమ్ వితౌట్ అటాచ్డ్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ లాగా ఒకటి ఇచ్చారనమాట. సో ఈ విల్లా అయితే ఒక 20-25 పీపుల్కి కూడా సరిపోతుంది. మా వాళ్ళందరినీ వేసుకుని వెళ్తే మంచిగా హాల్లో, బెడ్రూమ్స్లో ఎక్కడంటే అక్కడ బోర్లేసి ఉంటారనమాట. సో అంత పెద్దగా ఉంది విల్లా. టింగామంటూ మేము 4 వెళ్ళామన్నమాట. సో మాకు కొంచెం అందుకే భయం వేసింది, స్కేరీగా అనిపించింది. సో దిస్ వాజ్ అవుట్ సైడ్ ద విల్లా. అదే మేము బుక్ చేసుకున్న కారు బుడ్డీ షిఫ్ట్ అనమాట. అండ్ ఈ విల్లాలో ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది, పూల్ ఉంది, జిమ్ ఉంది, అండ్ ప్లస్ ప్లే ఏరియా కూడా ఉంది. మనం టైం పాస్ చేయాలంటే చాలా బాగా చేయొచ్చు. మేమైతే రోజు ఈవినింగ్ తిన్న తర్వాత వెంటనే వెళ్ళి పడుకోకుండా గేమ్స్ ఆడేవాళ్ళం అనమాట. బయట బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉందన్నమాట. కోర్ట్ కాదు, ఒక చెట్టుకి బాస్కెట్బాల్ పెట్టారు. సో అక్కడ బాస్కెట్బాల్ కూడా ఆడుకోవచ్చు. సో ఎక్కువ టైంపాస్ అయితే విల్లాలోనే చేసేయచ్చు, ఈ ప్లేస్లోనే చేయొచ్చు అనమాట. చెప్పాను కదా, వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇదే వాళ్ళ ఇన్ హౌస్ రెస్టారెంట్. అండ్ మేము వెళ్ళిన ఆఫ్టర్నూనే మాకు కూర్గ్ స్పెషల్ మీల్ అక్కడ పెట్టారు. అండ్ ఈ ఐటమ్స్ పేర్లు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. కొంచెం ఫుడ్ అయితే బాగుంది.
మరీ అంత బ్యాడ్గా కూడా లేదు. నేను మెయిన్గా ఎక్కువ కన్సర్న్ తీసుకునేది ఏదైనా విషయంలో అంటే అది ఫుడ్డే. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ సరిగ్గా నచ్చదు. ఏ ట్రిప్కి వెళ్ళినా సరే అంతే. కొన్ని చోట్ల నచ్చుతుంది, కొన్ని దగ్గర నచ్చదు. అండ్ ఇక్కడ ఒక్కొక్క విల్లాకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఈ పరికా అనే పేరు మా విల్లాది. అండ్ అక్కడక్కడ కొన్ని విల్లాస్ ఉన్నాయి, లైక్ 10 విల్లాస్ ఉన్నాయి అన్నమాట మొత్తం ఆ రిసార్ట్లో. సో ఒక్కొక్క దాని పేరు డిఫరెంట్గా పెట్టారు. ఒకటి క్లోవ్ అని, ఒకటి పరికా అని చెప్పి, ఇంకా వేరే ప్లేసెస్ వేరే పేర్లు కూడా పెట్టారనమాట. సో మేము వెళ్ళిన అదే రోజు ఈవినింగ్ ఒకసారి అలా చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము. యూజువల్గా మనకి ఇక్కడైతే మన ఊర్లో లేకపోతే హైదరాబాద్లో అలా అయితే ఓన్లీ చలికాలంలోనే పొద్దున్నే అంత మంచు ఉంటుంది, అప్పుడు కూడా ఉండదు, ఊర్లలో ఉంటుంది. కానీ ఇక్కడ డే మొత్తం మంచు ఉండింది, అదే స్పెషల్. సో మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ అలా ఒకసారి రౌండ్ వేసి వద్దామని చెప్పేసి సిటీలోకి వెళ్ళి చూసి వచ్చామన్నమాట. అప్పుడు కూడా ఈవినింగ్ చాలా బాగుండే. అండ్ తర్వాత వచ్చేసి తిన్న తర్వాత పడుకుని పోయాం. ఇది డే 2 మేము లేచి రెడీ అయిపోయి ఇంకా ప్లేసెస్ వెంటనే చూడడానికి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ చిక్హోల్ డ్యామ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళంగానే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉన్నాము, ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము. వర్షం స్టార్ట్ అయింది. అండ్ దెన్ వర్షం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి తొందరగా బయలుదేరిపోయాం. అండ్ దాని తర్వాత ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఇదొక బ్యాంబూ ఫారెస్ట్, సమ్ నేమ్ ఉండింది, నిసార్గదమా అని చెప్పేసి. దాని తర్వాత మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ చాలా డిఫరెంట్ పీపుల్ని మేము చూసినాం అనమాట. ప్లస్ ఆ ఆర్కిటెక్చర్ వాజ్ సూపర్బ్, చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. అక్కడ పీపుల్ని, టిబెటన్ ఫుడ్ని అండ్ టిబెటన్ పీపుల్ని చూసి మంచిగా అనిపించింది. అండ్ ఇట్ వాజ్ గుడ్. దాని తర్వాత మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న ప్లేసెస్ వర్షం వల్ల చేయలేకపోయాము. దాని తర్వాత గప్చుప్గా ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. సారీ, ఇంటికి కాదు, రిసార్ట్కి వెళ్ళిపోయాము. అలవాటైపోయింది నాకు. దీని తర్వాత ఒక చిన్న లేక్ లాంటిది ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాము. ఒక 10 మినిట్స్ కూర్చున్నాము. మంచిగానే అనిపించింది. పెద్దగా చూడడానికి ఏమీ లేదు ఇందులో, జస్ట్ ఒక చిన్న లేక్ ఆర్ పాండ్ టైప్. అందులో ఫిషెస్ ఉంటే ఆ టిబెటన్ పీపుల్ వచ్చి, వాళ్ళని ఏమంటారు నాకు తెలీదు, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో వాళ్ళు వచ్చి అందులో బిస్కెట్స్ వేస్తున్నారు. ఆ తర్వాత మేము దుబారే లేక్ అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయని చెప్పేసి వెళ్ళాము. బట్ వెళ్ళంగానే వర్షం పడింది, చాలా చిరాగ్గా వర్షం పడింది. ప్లస్ అక్కడ రివర్ రాఫ్టింగ్ చేయడానికి చాలా పెద్ద క్యూ ఉంది. సో వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. దెన్ అయిపోయింది సెకండ్ డే. ఇది సెకండ్ డే అనమాట. సో ఫస్ట్ యాక్టివిటీ దట్ వీ డిడ్ ఈస్ జిప్ లైనింగ్ చేసిన తర్వాత ఇది ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఉండే అనమాట. సో అబీ ఫాల్స్ దగ్గర జిప్ లైనింగ్ ఉంటే ఫస్ట్ వీ డిడ్ జిప్ లైనింగ్. అండ్ దెన్ దాని తర్వాత వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యింది, కొంచెం సేపు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మేము అబీ ఫాల్స్కి వెళ్ళిపోయాము. ఇది నేను సెకండ్ టైం చేయడం జిప్ లైనింగ్. నాకు కొంచెం ఫస్ట్లో భయం వేసినుండే. ఫస్ట్ మేము చేసింది మున్నార్లో, అండ్ ఇది సెకండ్ టైం. నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే మున్నార్లో కింద మొత్తం డ్రైగా ఉండే అనమాట. ఇది ఎందుకు నచ్చిందంటే వెదర్ మంచిగా ఉండే, మొత్తం చెట్లు కనిపించినాయి కింద, కూల్ బ్రీజ్ వచ్చిందనమాట. అప్పుడు మంచిగా అనిపించింది. మున్నార్లో చేసింది కొంచెం ఎండ చెమట అలా చిరాగ్గా ఉండే. సో అది నాకు నచ్చలేదు, ఇది బాగా నచ్చింది. అండ్ దిస్ కాస్టెడ్ అస్ అరౌండ్ 450 రూపీస్. మున్నార్లో చేసింది 600 500 ఎంతనో ఉండే అనమాట. బట్ దిస్ వాజ్ ద మెయిన్ వన్ అండ్ ఐ జస్ట్ లవ్డ్ దిస్. చాలా నచ్చింది. యూ బెటర్ ట్రై దిస్ వన్ ఓన్లీ. అండ్ దాని తర్వాత వర్షం వచ్చిందన్నాను కదా, అక్కడ పల్లి బఠానీలు అమ్మినట్టు ఇట్లా రెయిన్ కోట్స్ అమ్ముతున్నాను అనమాట. 150 రూపీస్ ఇచ్చి రెయిన్ కోట్స్ అందరం కొనుక్కున్నాం. దాని తర్వాత ఈ అబీ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అంత కన్వీనియంట్గా లేదు. సో కొంచెం సేపు అక్కడ ఉండి దాని తర్వాత మేము రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి మేము మండల్పట్టి హిల్ స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము కార్లోనే వచ్చాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, అంటే కొండ పై వరకు మేము మా కార్లోనే వెళ్ళాము. అదే కింద నుంచి పై వరకు జీప్ తీసుకొని వెళ్తే 3000 ఎంతో అవుతుంది, ఒక ఫర్ 4-5 పీపుల్ అనుకుంటా. అదే మేము అక్కడి నుంచి కార్ పై వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము జీప్లో వెళ్ళామన్నమాట. అలా ఒక పర్సన్కి 300 ఎంతో పట్టింది. బట్ గైస్ ట్రస్ట్ మీ, దిస్ వాజ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ ఐ విట్నెస్డ్. అండ్
చాలా మంచిగా ఉండే. మేము వెళ్ళిన తర్వాత క్లౌడ్స్ అన్నీ మా దగ్గరకు వచ్చాయన్నమాట. ఐ మీన్ మేము వెళ్ళేంత వరకు కొంచెం ఖాళీగా ఉండే, విజిబుల్గా ఉండే. దాని తర్వాత క్లౌడ్స్ అన్నీ వచ్చాయి. ఇట్ వాజ్ సో గుడ్. మేమైతే ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఉన్నాము. వాళ్ళు మనల్ని 40 to 50 minutes ఉండనిస్తారు. మేము చాలాసేపే ఉన్నాం, గంట వరకు ఉన్నాం అనమాట. రిటర్న్లో వచ్చేవి ఇది. ఇట్ వాజ్ రైనింగ్, చాలా మంచిగా అనిపించింది. చల్లటి బ్రీజ్ వస్తుండే, రెయిన్ ప్లస్ మిస్ట్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ దిస్ వాజ్ ద థర్డ్ డే. మేము కూర్గ్ నుంచి మున్నార్ వయనాడ్ వెళ్దామని అనుకున్నాం అనమాట. వెళ్ళే దారిలో ఇదొక వాటర్ ఫాల్స్ అనమాట, ఇరుపి వాటర్ ఫాల్స్. చెప్పాను కదా, ప్లేస్కి వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మేము ఇంకా రిటర్న్ అయిపోవడం తప్ప ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండదు. తర్వాత ఇంకొక హిల్ స్టేషన్ అనమాట, ఇది కూడా మౌంటైన్ వ్యూవే. జీప్ డ్రైవర్స్కి మాత్రం చాలా స్కిల్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని బండలు, ఎన్ని గోతులు, ఎన్ని ఎత్తులు వచ్చినా సరే వాళ్ళు మాత్రం స్పీడ్ అస్సలు తగ్గించట్లేదు. మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళామన్నమాట. దట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇలా మొత్తం వెదర్ ఉండింది, చుట్టూ చెట్లు, దాని మధ్యలో ఏమంటారు ఇలా మొత్తం కమ్మిపోయిన క్లౌడ్స్, చాలా బాగుండింది. యూ షుడ్ ఆల్సో విట్నెస్ దిస్. మీరు కూడా ఇదే సీజన్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ అలా కనిపిస్తుంది అనమాట. నేను iPhone 15 Pro కొనుక్కున్నాను కదా రీసెంట్గా, సో బాగా వాడాను ఈ ట్రిప్లో. దాని తర్వాత లాస్ట్ డే మాకు మధ్యాహ్నం 1 o'clockకి ఫ్లైట్ ఉంది. మేము 10:50 వరకు రూమ్లోనే ఉన్నాం. అంటే మళ్ళీ మేము వయనాడ్ వచ్చి అక్కడ స్టే తీసుకున్నాం అనమాట. సారీ, వయనాడ్ కాదు, మైసూర్ వచ్చి మళ్ళీ అక్కడ స్టే తీసుకున్నాం. రిటర్న్ అయిపోయాం వయనాడ్ టు మైసూర్. తర్వాత 15 minutesలో ఎవరైనా అంత పెద్ద ప్యాలెస్ని కవర్ చేసినారా అని అంటే మేమే కవర్ చేసినాం. ఎందుకంటే మాకు ఫ్లైట్కి టైం అయిపోతుంది, కార్ రిటర్న్ ఇవ్వాలి, ప్లస్ మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకుండా వెళ్ళిపోతే బాగుండదు కదా. సో 15 minutesలో మైసూర్ ప్యాలెస్ని మొత్తం ఒక టూర్ వేసామన్నమాట. గబగబా నడిచాము. దొరికిన దగ్గర వీడియోస్ తీసుకున్నాం, దొరికిన దగ్గర పిక్చర్స్ దిగాం, ఫాస్ట్గా కానిచ్చాం పని. ప్యాలెస్ మాత్రం చాలా బాగుంది. కొన్ని ఏరియాస్ ప్రొహిబిటెడ్ ఉండే అనమాట. దాని లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది నాకు. ఒక రీల్ వేస్తుండే నేను ఇన్స్టాగ్రామ్లో, కానీ అలా లోపలికి వెళ్ళనివ్వలేదు. ఓన్లీ కార్నర్స్లో తిరగాలి. సో అది మా ఫ్యూచర్ హస్బెండ్ అని నేను చెప్తుండే వీడియోలో. ఇది నేను, మా చెల్లి. బేసిక్గా నాకు ఇలాంటి ఫోర్ట్స్, మ్యూజియంస్ లేకపోతే ప్యాలెస్లో వెళ్ళి చూసినప్పుడు కొంచెం వింతగా అనిపిస్తుంది. వీళ్ళు నిజంగానే మనకంటే ముందు పుట్టి ఉన్నారా, ఇలాగే లైఫ్ స్టైల్ని జీవించారా అనిపిస్తుంది. అది గోల్డ్ అంట, గోల్డ్ పల్లకియో పంజరమో ఏదో ఒకటి. అండ్ ఇది ఒక ఆడిటోరియం టైప్ ఉంది. చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఆ డీటెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్ మస్తు ఉండే. నేను సడన్గా వీడియో పైనుంచి కిందకి ప్యాన్ చేసేసరికి ఈ అమ్మమ్మ అందులో కూర్చొని ఉంది. నేను ఒక్క సెకండ్ లిటరలీ నేను భయపడ్డా. నిజం మనిషి అని అనుకున్నా, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగా భయపడ్డా. అండ్ దెన్ అగైన్ అయిపోయింది. 15 minutesలో టూర్ వేసేసి ఫాస్ట్గా కార్ రిటర్న్ ఇచ్చేసి క్యాబ్ బుక్ చేసి అదొక ఫన్నీ డే అనమాట. చాలా కంగారు పడ్డాం, ఫ్లైట్ మిస్ అయిపోయామేమో అని చెప్పేసి. టైంకే వచ్చేసామన్నమాట. అంతే, అయిపోయింది ఈ వ్లాగ్, ఇంతటితో సమాప్తం. సో లొడ వాగేసి ఏదేదో చెప్పేసి ఉంటాను. బట్ యూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ బాయ్.